ఎక్కడ హైదరాబాద్ నగరంలో, నిజామాబాద్ నగరంలో అపార్ట్మెంట్లలో పక్కపక్కన ఏ కూడా దొరకదు. కానీ గ్రామీణ ప్రాంతాలలో తప్పకుండా పట్టణ ప్రాంతాల్లో అపార్ట్మెంట్లో ఏ పక్కకు వివరణలో పునరుద్ధరణైతే మనం జీవిస్తామో గ్రామీణ ప్రాంతాల్లో అలాంటి వాతావరణం రావడం కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింత గొప్పగా జరగాలని దీనికి ఎంతమంది చెప్పినట్టుగా నన్ను కూడా పార్లమెంట్ చేసినట్టు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ తెలుసు దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చి నరేంద్ర మోడీ గారు కేవలం అభివృద్ధి మాత్రమే కాకుండా మన ధర్మ సనాతన ధర్మాన్ని, మన విశ్వాసాలను, మన పండుగలను, మన సంస్కృతి సంప్రదాయాలు సమగ్రతమైన ప్రయత్నం చేసుకున్నాడు. ఆనాడు బయట దేశంలో భారతదేశం మన సంస్కృతి కాబట్టి, మన స్త్రీల కాబట్టి, మన ఊళ్ళలో దాడి చేసి మన ఆడవాళ్ళని ప్రయత్నం చేసి ఎంత విరోధం తెలుసు. దాంట్లో ఇవాళ ఈ దేశమే ఆరోగ్యతని చేసిగా ఇవాళ అయోధ్యలో రావణ నిర్మాణం చేసి మన భారత జాతి కోరుకున్నట్టు ఆ రాముని ఆలయాన్ని ప్రతిష్ఠించి ప్రతి ఇంటికి కూడా అక్షరం పంపించి ఇవాళ ఇది మా భారత జాతి చిత్ర నరేంద్ర మోడీ గారు వచ్చిన జరిగింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చాలా మంది తెలియదు. గల్ఫ్ కంట్రీలలో ఏ ముస్లిం దేశాలలో ముస్లిం రాష్ట్రాలు ఒప్పించి కనిపించి మా భారతీయులు చాలా మంది నివసిస్తూ ఉన్నారు. మా వాళ్ళకి విశ్వాసం ఉంటే మీకెట్లా విశ్వాసం ఉంటాయో మా భారత ప్రధాని గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాల నుంచి ప్రత్యక్షంగా చూసేవాళ్ళని మాత్రమే కాకుండా నేను ఒక ప్రజాపతిగా 20 ఏళ్ళు గ్రామంలో తీయవాడిగా దళిత బస్తీ, దళిత కాలనీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ ఉంటే విశేషంగా ఊరికి బయట హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా దళిత బస్తీలు వేరే ఉంటాయి. ఇవాళ మా అమ్మవారి జాతి వాళ్ళ ఇల్లు ఎక్కడ ఊళ్ళో ఉండవు. అంటే ఇన్ని సంవత్సరాలుగా ఆరుమతి దేవి నుంచి ఆరుమతి మాత నుంచి దుఃఖ చెప్పే మన దేశంలో ఆరుమతి మాత వారసుగా ఉన్నటువంటి మా దళిత జాతి సేవలాల్ మహారాజ్కి గొప్పగా చూడేటువంటి ఈ దేశంలో వాళ్ళ వారసుగా లంబాడ జాతి ఈ ఇద్దరు కూడా గ్రామాలు ఇక్కడ వెలివేసేసిన మాత్రమే ఉంటారు. మీరు ఇంట్లో ఇట్లాంటి ప్రాంతాలలో అనేక సార్లు ఉద్యోగాలకు వచ్చారు. నిజామాబాద్లో చిన్నప్పుడు వచ్చినప్పుడు 2 క్లాసుల పద్ధతులు ఇక్కడ దళిత జాతి పిల్లలు, దళిత జాతి ప్రజలు ఓటర్లు ఉంటే వాళ్ళ క్లాస్ వేరే ఉంటుంది, వేరే వాళ్ళ క్లాస్ వేరే ఉంటుంది. ముట్టుకుంటే పశ్చిమ సంస్కృతి దుష్ట సాంప్రదాయ దేశాలు ఉంటే కానీ విశ్వ హిందూ పరిషత్ ఈ సంస్థ ఇవాళ గొప్ప కారణం ఏ జాతి అయితే నిర్ణయిందో, ఏ జాతి అయితే అవమానపడిందో, ఏ జాతి అయితే నేను సమానం కాదని చెప్పి ఆత్మహత్యతో జీవించదో అలాంటి దళిత మాతల, అలాంటి మా లంబాడ మాతల కాలు కలిగి ఇవాళ ఈ దేశంలో అందరి సమాజం బాగా 79 సంవత్సరాలు జరుగుతుంది. గతంలో అనేక రకాల అవమానాలు, అనేక రకాల సరదా
సంస్థల చేరగల కావచ్చు, సమాజంలో చదవడంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కావచ్చు, కొన్ని మార్పులు జరిగింది. కానీ ఇంకా ఇప్పటికి కూడా ఎక్కడో చిన్న వాళ్ళ మేము ఊళ్ళలో పోతే గద్ద బస్తీ పోతే బిడాని కాకపోతే బిడాని కాకపోతే ఇప్పటికే ముఖ్యమైన సంప్రదాయం అంటే మేము చిన్నవాళ్ళ బిడ్డ, మేము గద్దల బిడ్డ, మేము నమ్మడాల బిడ్డ అనేటువంటి ఆనందం బాగుంటుంది. కానీ తప్పకుండా రాబోయే కాలంలో ఈ కుల వ్యవస్థ పోవాలన్నటువంటి భావన ఇవాళ బలంగా ప్రచారం మా ధనంజయ వారికి అభినందనలు చేస్తూ, ధనంజయ గారు అనేక సంవత్సరాల ప్రాంతాల్లో సంఘటనలు పనిచేసి పెళ్లి కాలంలో 15 సంవత్సరాల కాలంలో ప్రజల మధ్యలో తిరిగినవాడిగా, సమాజాన్ని ప్రశ్నించిన వాడిగా, ఆ ప్రజల వేద అర్థం చేసుకునే వాడిగా ఇవాళ ఇక్కడ ఈ 2 క్లాసుల శిక్షలు గతంలో విశ్వ హిందూ పరిషత్లో ఒక భాగమైనటువంటి సామాజిక సమరత ఈరోజు కల్టీలో ఏ జాతి అయితే ఇన్నాళ్ళుగా వెలివేయబడ్డదో, ఏ ఊరికి వెళ్ళినా దళితవాడ ఊరు బయటనే ఉంటుంది. తండాల రూపంలో లంబాడాలు జీవిస్తే తప్ప గ్రామాలను నివసించే పరిస్థితి లేదు. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈనాటికి కూడా దళిత జాతి కానీ లంబాడా జాతి కానీ ఊరికి విశేషంగా ఉండి అవమానపడుతున్న సందర్భంలో మనుషులందరూ సమానమైనటువంటి కులాలు లేని, మతాలు లేని మనుషులందరూ సమానంగా ఉన్నటువంటి భావన అయితే ఉందో అది అమలు కావట్లేదు. కాబట్టి ఈ సామాజిక సమరత ఈరోజు వెలివేయబడ్డ జాతి ఆడబిడ్డల్ని, వాళ్ళ లంబాడ ఆడబిడ్డలు కావచ్చు, దళిత ఆడబిడ్డల్ని ఇలా స్వామీజీలు మాతో సహా ఇలా పాదపూజ నిర్వహించడం జరిగింది. ఈ పాదపూజ ఆ జాతిలో ఒక విశ్వాసాన్ని, ఒక గౌరవాన్ని పెంచుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. చాలా కాలం నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ప్రాంతాల్లో 2 గ్లాసుల సిస్టమ్ ఉంది. వాళ్ళ గ్లాసు వాళ్ళే చా తాగాలి, వాళ్ళ గ్లాసు తీసుకపోయి ఒక దాచుకోవాలి, మళ్ళీ హోటల్కి వస్తే మళ్ళీ అదే గ్లాసులో చా తాగేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. చిన్నప్పుడు దళితులు ముట్టుకుంటే పసుపు నీళ్ళు చల్లుకునేటువంటి దుష్ట సాంప్రదాయాలు కూడా ఉండే. ఇవాళ పట్టణాల లాంటి ప్రాంతాలలో అపార్ట్మెంట్లలో ఉంటున్నప్పుడు, కాలనీలలో ఉంటున్నప్పుడు ఈ కులతత్వం కనపడకపోవచ్చు, కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా కుట్టచగా కనబడతా ఉంది. ఇది రూపమప్పడానికి చేసేటువంటి ఈ ప్రయత్నం ఇది సజావుగా సాగాలని, మరింత గొప్పగా సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసేటువంటి వ్యక్తి మా ధనంజయ గారు ఒక మంచి గౌరవాన్ని కలిగించాలని నేను భావిస్తా ఉన్నాం. ఈరోజు నేను కూడా ఈ దళిత మహిళల, నా లంబాడి తల్లుల పాద పూజలో పాల్గొనేటట్టు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.